ఇవ్వడం మనం ఈరోజు టాపిక్ కింద సెకండ్ బిఏ వాళ్ళకి హిస్టరీలో ఫస్ట్ టాపిక్ కింద సాంఘిక మత ఉద్యమాలు అన్న దాని టాపిక్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ టాపిక్ కింద సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ సెమ్ లో సాంఘిక మత ఉద్యమాలు భారత జాతీయ పునరుద్ధరణకు, భారతదేశంలో మత పునరుద్ధరణ కోసం, హిందూ మత హైందవ మత యొక్క మత పునరుద్ధరణ కోసం పిలిచినటువంటి సాంఘిక మత ఉద్యమాల్లో మరొక ఉద్యమంగా ఆర్య సమాజం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దీనికి ముందుగా మనం బ్రహ్మ సమాజం గురించి చెప్పాం. బ్రహ్మ సమాజాన్ని రాజరాయ మోహన్ రాయ్ 1828 సంవత్సరంలో దాన్ని స్టార్ట్ చేశాడని, పశ్చిమ బెంగాల్లోని 1772లో రాధానగర్లో జన్మించినటువంటి ఇతను అనేక భాషలను అవసరాన్ని విశేష జ్ఞానాన్ని, మత పరిజ్ఞానాన్ని కలిగి హిందూ మతంలో ఉన్నటువంటి వేదాల్లో సారాంశాన్ని, క్రైస్తవ మతంలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను, ఇస్లాం మతానికి సంబంధించిన పురాణంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను గమనించి మత సామరస్యం కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తిగా మనం బ్రహ్మ సమాజ స్థాపనైనటువంటి రాజరాజ మోహన్ రాయ్ రాష్ట్ర. రెండవదిగా మనం ఆర్య సమాజం, ఇందులో మనం హైందవ మత పునరుద్ధరణ కోసమే ఇవన్నీ సంఘాలు, జాతీయ సమాజాలు పాటుపడ్డాయని చెప్పాం. ఏంటి అలా ఈ హైందవ మత పునరుద్ధరణ ఏంటి అంటే, ఒక్కొక్క సమాజం ఒక్కొక్క విధానాన్ని ప్రాధాన్యతే బ్రహ్మ సమాజమేమో ఆనాటి హైందవ మతం మూఢాచారాలను, అనాది కాలం నుంచి కొనసాగుతున్నటువంటి సనాతన సాంప్రదాయాలను ఖండించి బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని నిషేధించినదే, పాశ్చాత్య విద్య అభ్యసించినదే, ప్రపంచ దేశాలు సరసన భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా తన మనుగడను కొనసాగించలేదు అని గమనించినటువంటి రాజరాయ మోహన్ రాయ్ ఆంగ్ల విద్య అభ్యసించినదే, భారతీయ అభివృద్ధి సాధ్యం కాదు అని అటువైపు పాశ్చాత్య విద్య వైపు అడుగులు వేస్తూ హైందవ మత పునరుద్ధరణ కోసం హైందవ మతం ఉన్నటువంటి సనాతన సాంప్రదాయాలను ఖండించి భారతీయతను నేర్పరచడానికి స్టార్ట్ చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం బ్రహ్మ సమాజం. అయితే ఈ బ్రహ్మ సమాజంలో అతను స్టార్ట్ చేశాడు, అనేక నూతన మార్పుకి నాంది పలికాడు. ప్రధానంగా సత్యసాగం నిషేధ చట్టాన్ని ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ విలియం బెంటింగ్ యొక్క నాయకత్వంలో 1829 సంవత్సరంలో దాన్ని నిషేధించడానికి ప్రధాన కారకుడయ్యాడు రాజరాయ మోహన్ రాయ్. అదేవిధంగా అతను బ్రతికున్న సమయంలోనే ఆంగ్ల విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి బ్రిటిష్ వారికి తన సహాయ సహకారాలు అందించి 1835లో అతను 1833లో ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో చనిపోయినప్పటికీ అతను ముందు ఈ యొక్క ఇంగ్లీష్ భాష యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అతని యొక్క విధానాలు, అతని యొక్క పద్ధతుల అనుగుణంగా భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడానికి రాజరాయ మోహన్ రాయ్ చాలా వరకు తన ప్రాధాన్యత కలిగించాడు. అది యొక్క ప్రాధాన్యత వల్ల 1835 సంవత్సరంలో భారతదేశంలో లార్డ్ మెకాలే నాయకత్వంలో ఆంగ్ల భాష ప్రవేశపెట్టబడింది. ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో సాగినాం. అయితే ఇక్కడ బ్రహ్మ సమాజం ప్రధానంగా ఏం చెప్తుందంటే, పాశ్చాత్య విద్యాభ్యాసించే దేశాభివృద్ధి చెందదు, హైందవ మతంలో ఉన్నటువంటి మూఢాచారాలను ఖండించి నూతనంగా భావితరాన్ని తయారు చేసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది, మన సిద్ధాంతాలపై ఉన్నది, హిందూ మతంలో ఉన్నటువంటి విధానాల బట్టి ఉంది అని తెలియజేస్తే, రెండవ సమాజం అన్నటువంటి ఆర్య సమాజం భారతదేశంలో హైందవ మతం యొక్క గొప్పతనాన్ని, హైందవ మతంలో ఉన్నటువంటి నూతన మార్పును తీసుకొచ్చి, హైందవ మతంలోకి నూతన మార్పును తీసుకొచ్చి హైందవ మత పునరుద్ధరణ కోసం పాటుపడినటువంటి మరొక సమాజంగా తెలియజేస్తూ ఉన్నది ఆర్య సమాజం. ఈ ఆర్య సమాజాన్ని 1875 సంవత్సరంలో
దయానంద సరస్వతి స్వామి దయానంద సరస్వతి దీన్ని స్టార్ట్ చేస్తారు. ఇతడు గుజరాత్ లోని మోర్వేర్ అనే ప్రదేశంలో 1824 సంవత్సరాలు జరిగినటువంటి ఇతడు 1875 సంవత్సరానికి ఈ దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేశారు. ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి హిందూ మతంలో ఉన్నటువంటి హిందూ మత పునరుజ్జీవనానికి, హిందూ మత సంస్కరణోద్యమానికి, హిందూ యొక్క జాతి సమైక్యతకు నిరంతరం శ్రమించి విశిష్ట సేవ చేసినటువంటి మరొక మహోన్నతమైన వ్యక్తి. మరొక కారణం అంటే రాజారాం మోహన్ రాయ్ తరువాత హిందూ మత పునరుద్ధరణ కోసం పాటుపడినటువంటి మహోన్నతమైన వ్యక్తి దయానంద సరస్వతి. అసలు ఇతను అసలు పేరు ఏం పేరంటే మూల్చంద్. దయానంద సరస్వతి అసలు పేరు మూల్చంద్. మూలశంకరుడు. దయానంద సరస్వతి అసలు పేరు మూల్చంద్, మూలశంకరుడు. అయితే ఇతడు 1824 సంవత్సరంలో ఖదియావాడ్ మౌర్య అనేటువంటి ప్రదేశం గుజరాత్లో జన్మించాడని, శైవ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఇతను సత్యాన్వేషణ కోసం 15 సంవత్సరాలు దేశ పర్యటన చేశాడు. సత్యాన్వేషణ కోసం, సత్యం గురించి అన్వేషించడం కోసం ఇంచుమించు 15 సంవత్సరాలు దేశ పర్యటన చేశాడు. దేశ పర్యటన చేసినటువంటి అనంతరం ఇతడు శృంగేరి మఠానికి చెందినటువంటి పరమానంద సరస్వతి వద్ద, ఏ మఠానికి చెందినటువంటి అది శృంగేరి మఠానికి చెందినటువంటి పరమానంద సరస్వతి వద్ద వేద విజ్ఞానాన్ని, అతని వద్ద సన్యాసత్వాన్ని స్వీకరించాడు. వేదాలు ఉన్నటువంటి సారం గురించి, అదేవిధంగా సన్యాసత్వం, అతని దగ్గర ఒక దీక్ష పూని సన్యాసత్వాన్ని స్వీకరించడం అనేది జరిగింది. అయితే దయానంద సరస్వతి పేరు ఎప్పుడైతే సన్యాసత్వంగా మార్చుకున్నాడో అప్పటి వరకు మూలశంకరమైనటువంటి ఇతను పరమానంద సరస్వతి శిష్యరికం చేసినటువంటి అనంతరం అతడు దయానంద సరస్వతిగా పేరు మార్చుకున్నాడు. దయానంద సరస్వతిగా పేరు మార్చుకున్న ప్రధాన కారణం ఏంటంటే తన యొక్క గురువు గారు కానీ తన యొక్క సన్యాసం తీసుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి పరమానంద సరస్వతి యొక్క శిష్యరికంలో సన్యాసత్వం స్వీకరించినటువంటి అనంతరం మూల్చందమైనటువంటి ఇతను దయానంద సరస్వతిగా పేరు మార్చుకున్నాడు. అయితే ఆయన సమీపంలో ఉన్నటువంటి ఒక మధురా నగర్ అనేటువంటి ప్రదేశంలో విరజానందుల వద్ద, మధురా నగర్ అనే ప్రాంతంలో విరజానందులు మరొక గురువుగారిగా భావించినటువంటి విరజానందుల వద్ద వేదాంగాల యొక్క ప్రాధాన్యతను, దాని యొక్క దానిలో విశిష్టతను గురించి పూర్తిగా అవగాహన చేసినటువంటి వ్యక్తి యొక్క దయానంద సరస్వతి. పరమానంద సరస్వతి వద్దేమో యోగ విద్యను, అదేవిధంగా సన్యాసత్వాన్ని స్వీకరించి అప్పటి వరకు మూలశంకరుడిగా పేరు పొందినటువంటి ఈ యొక్క దయానందుడు అనంతరం అతను పరమానంద సరస్వతి పేరు మీదుగా దయానంద సరస్వతిగా పేరు మార్చుకున్నాడు. అంతేకాకుండా మధురా నగరం సమీపంలో ఉన్నటువంటి విరసానందుడు అనేటువంటి మరొక గురువు గారి యొక్క ఆధ్వర్యంలో వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని, వేదాంగాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతను పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇతను ఈ యొక్క విషయాల గురించి అవగాహన అయిన తర్వాత అసలు ఏం చేశారంటే హైందవ మతంలో హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి, హైందవ మతంలో నూతన మార్పుకు నాంది పలకాలి అనేటువంటి ఉద్దేశంతో మూలశంకరుడు ఉన్నటువంటి ఈ దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్థాపించారు.
ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి. ఇతను ఏం చేశాడంటే బెంగాల్ రాష్ట్రంలో, నాటి బెంగాల్ రాష్ట్రంలో చాలా విస్తృతంగా పర్యటించాడు. ఎందుకంటే ఆనాడు భారతదేశంలోకెల్లా అతి పెద్ద రాష్ట్రం బెంగాల్. అందుకనే స్వాతంత్ర ఉద్యమ కాలంలో కూడా బెంగాల్ విభజన అన్నాం. ఎందుకంటే ఇప్పుడు బెంగాల్, బీహార్, ఒరిస్సా ఆ యొక్క సమీప ప్రాంతాలను కూడా అతిపెద్ద రాష్ట్రంగా సమీపంలో ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రంగా బెంగాల్ రాష్ట్రం ఉండేది. అందుకని 1905 రిజర్వ్ మనలో ఇండియన్ హిస్టరీలో మనం దీని గురించి పదే పదే మాట్లాడుతున్నాం. 1905 రిజర్వ్కి ఆనాటి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ వైస్రాయ్ అనబడినటువంటి లార్డ్ కర్జన్ నాయకత్వంలో బెంగాల్ అనేది విభజన జరిగింది. ఇది ఈస్ట్ బెంగాల్, ఇది వెస్ట్ బెంగాల్. ఈస్ట్ బెంగాల్లో ముస్లిం యొక్క జనాభా ఎక్కువ. ఈస్ట్ బెంగాల్లో ఎక్కువ. వెస్ట్ బెంగాల్లో హిందువుల యొక్క జనాభా ఎక్కువ. అయినప్పటికీ వీళ్ళు ఇప్పుడు మేము ముస్లింలు ఎక్కువ అని లేకపోతే హిందువులు ఎక్కువగానే అని వీళ్ళ మధ్య తారతమ్యాలు ఎప్పుడు లేవు. వీళ్ళు ఎప్పుడు కూడా సోదర భావంతోనే కలిసే ఉండేవాడు. అయితే వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అయిన ప్రాంతాలు ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా బెంగాల్ ప్రాంతంలో కలిసి ఉన్నటువంటి వ్యక్తులుగానే, అన్నదమ్ములుగానే ఉంటూ ఉండేవారు. సోదర భావంతో మతాల మధ్య వేరు మతాలు ఉన్నప్పుడు కూడా సోదర భావాన్ని కలిగి భారతదేశంలో ఒక రాష్ట్రం వ్యక్తులుగా ఉండేవారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ కర్జన్ నాయకత్వంలో ఏం చేస్తుంటే ఈ యొక్క బెంగాల్ రాష్ట్రంలోనే ప్రధానంగా ఉద్యమకారులందరూ కూడా ఇక్కడ భారతదేశంలో ప్రజలు రెచ్చగొడుతున్నారు, విప్లవాలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ బెంగాల్ని 2 ప్రాంతాలుగా విభజన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా వైస్రాయ్ ఉన్నటువంటి లార్డ్ కర్జన్ నాయకత్వంలో 1905లో బెంగాల్ విభజన జరిగింది. ఇక్కడ బెంగాల్ అని ఎందుకంటే ఇక్కడ మత ఉద్యమాలకి, సాంఘిక విప్లవ ఉద్యమాలకి ప్రధాన కారణమైనటువంటి రాష్ట్రం బెంగాల్. చూడండి, ఈ బెంగాల్లోనే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన అనే గేయ రచన చేసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ది బెంగాల్ రాష్ట్రమే. అదేవిధంగా వందే మాతరం అనేటువంటి ఉద్యమాన్ని, వందే మాతరం అనే గేయ రచన చేసినటువంటి బకించంద్ర చట్టోపాధ్యాయుడిది బెంగాల్ రాష్ట్రమే. అదేవిధంగా లాల్ బాగ్పాల్, బిపిన్ చంద్రపాల్, విప్లవ ఉద్యమకారులుగా పేర్కొన్నటువంటి బిపిన్ చంద్రపాల్ది బెంగాల్ రాష్ట్రమే. అదేవిధంగా నాడు సురేంద్ర బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ లాంటి ప్రముఖ వ్యక్తులు, ప్రజలను రేకెత్తించిన విప్లవాలు చేసినటువంటి ప్రముఖ వ్యక్తులు, ఉద్యమకారులు, ఎక్కువ మంది బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. కాబట్టి ఇలాంటి బెంగాల్ రాష్ట్రంలో అందరూ యూనిటీగా కలిసి ఉండడం వల్ల నాటి భారతీయ ప్రజలను విప్లవాలు తీసుకురావడానికి ప్రధాన కారణంగా ఉంటారు. కాబట్టి బెంగాల్ విభజన చేయాలన్నటువంటి ఉద్దేశంతో బెంగాల్ అలాంటి ఈ బెంగాల్ ప్రాంతంలోనే ఈ యొక్క ఆర్య సమాజానికి పునాదులు వేయాలన్నటువంటి ఉద్దేశంతో దయానంద సరస్వతి యొక్క నాయకత్వంలో ఇతడు ఆ యొక్క బెంగాల్ రాష్ట్రాన్ని విస్తృతంగా పర్యటించడం, చాలా ఎక్కువ ప్రాంతాలను కూడా పర్యటించి నాటి దేవేంద్రనాథ్ ఠాగూర్, నాటి ప్రముఖ వ్యక్తుల్లో అన్నాడు దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ లాంటి ప్రముఖ వ్యక్తుల యొక్క పరిచయం వల్ల ఇది ఏం చేశారంటే 1875 సంవత్సరంలో ముంబైలో స్టార్ట్ చేశాడు. అంటే బెంగాల్లో పర్యటించాడు. ఆ బెంగాల్లో కొంతమంది ప్రముఖ వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు తీసుకొని వాళ్ళ యొక్క పరిచయంతో, వాళ్ళ యొక్క వ్యక్తిత్వంతో, వాళ్ళ మంచితనంతో ఇతడు 1875లో ముంబైలో ఈ యొక్క ఆర్య సమాజాన్ని ప్రారంభించాడు. ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి. ఇతడు ముంబైలో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. చాలా తక్కువ సమయంలోనే భారతదేశంలో ఆర్య సమాజం స్టార్ట్ చేసినటువంటి చాలా తక్కువ సమయంలోనే ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలు ఈ యొక్క ఆర్య సమాజంలో ఉన్నటువంటి విధానాన్ని, హైందవ మత యొక్క అభివృద్ధికి యొక్క విధానాన్ని తీసుకున్నటువంటి సిద్ధాంతాన్ని ఉత్తర భారతదేశంలో
చాలా ప్రాంతాలు ఆర్య సమాజం వైపు మళ్లించబడ్డాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రముఖ రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర భారతదేశంలో ప్రముఖ రాష్ట్రాలు ఉన్నటువంటి నాటి భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ లాంటి అనేక రాష్ట్రాలలో ఈ యొక్క ఆర్య సమాజ్ యొక్క విధానాలు ఆర్య సమాజ్ యొక్క శాఖలు ప్రారంభించబడ్డాయి. తద్వారా ఆర్య సమాజ్ యొక్క సిద్ధాంతాల అభివృద్ధికి వీళ్ళు ఈ యొక్క అనేక కరపత్రాలను, అదేవిధంగా అనేక పట్టణ మందిరాలను కూడా ఏర్పాటు చేసి హైందవ మత యొక్క అభివృద్ధి కోసం, హైందవ మత యొక్క ఉన్నతి కోసం శ్రమించడం అనేది జరిగింది. అందుకోసం ఇతను ఏం చేశారంటే ఒక సత్యార్థ ప్రకాశిక అనేటువంటి వేదాలకు భాష్యంగా ఒక గ్రంథ రచన చేశారు. సత్యార్థ ప్రకాశ అనేటువంటి వేదాలకు భాష్యాన్ని ఒక గ్రంథ రచన చేశారు. ముఖ్యంగా దయానంద సరస్వతి గుజరాత్లోని మోరీపాలలో 1824లో జరిగినటువంటి ఇతను ముఖ్యంగా దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన యొక్క పరిచయాల వల్ల, వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల 1875 సంవత్సరంలో ముంబైలో ఆర్య సమాజాన్ని స్టార్ట్ అయినటువంటి కొద్ది సమయంలోనే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, అదేవిధంగా పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ యొక్క ఆర్య సమాజం యొక్క శాఖలు అనేవి ఏర్పడడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ఆర్య సమాజం యొక్క సిద్ధాంతాల గురించి ప్రారంభించారు. ఆర్య సమాజ స్థాపన జరిగిందని స్వామి దయానంద సరస్వతి నేతృత్వంలో మహారాష్ట్రలో 1875 స్టార్ట్ చేశారని మనం అంటున్నాం. అయితే ఆర్య మతం అంటే ఆర్య సమాజం యొక్క సిద్ధాంతాలు, ఆర్య మతం అంటే ఏం లేదంటే ఆర్యులు హైందవ మతం గురించి నిరంతరం శ్రమించారు కాబట్టి ఆర్య అనేది ఈ యొక్క మతం కాదు. నాటి భారతదేశం యొక్క జాతి సమైక్యతకు, హైందవ మత పునరుద్ధరణ కోసం పనిచేసినటువంటి సమాజమే ఈ యొక్క ఆర్య సమాజం తప్ప ఆర్య అనేది ఒక మతం కాదు. సరే, నెక్స్ట్ వన్, ఆర్య సమాజ సిద్ధాంతం. ఆర్య సమాజ సిద్ధాంతాల్లో వేదాలే విశ్వవిద్యాలయానికి మూలాలు అని మొట్టమొదటిగా ఈ దయానంద సరస్వతి దీన్ని వివరణ చేస్తారు. ఏంటి వేదాల యొక్క మూల సూత్రాలు యొక్క వేదాల యొక్క ప్రాధాన్యత? ఎందుకంటే మనకి ఇందులో ఎస్ఐ గురించి ఇస్తున్నప్పుడు ఎగ్జాంపుల్లో మొట్టమొదటిసారిగా సాంఘిక సంస్కరణ పితామహుడు రాజరామోహన్ రాయ్ గురించి రాయండి, లేదా బ్రహ్మ సమాజం యొక్క ప్రాధాన్యత గురించి వివరించండి అన్నప్పుడు మనం అంతా కూడా రాజరామోహన్ యొక్క ప్రాధాన్యత గురించి, ఈ యొక్క భారతీయ పునరుద్ధరణకు, హైందవ పునరుద్ధరణకు యొక్క బ్రహ్మ సమాజం చేసిన సేవ అన్నప్పుడు మనం రాజరామోహన్ గురించి రాస్తాం. కానీ ఇక్కడ భారతదేశానికి దయానంద సరస్వతి బోధన గురించి కానీ, ఆర్య సమాజం భారతదేశానికి చేసినటువంటి సేవ గురించి కానీ, ఆర్య సమాజం యొక్క స్థాపన, వ్యాప్తి, అభివృద్ధి గురించి మాత్రం శేఖరవంతం ఆర్య సమాజాన్ని స్థాపిస్తుంది దయానంద సరస్వతి అని. పరమానంద సరస్వతి వద్ద శిష్యరంగంగా చేరి అతని వద్ద సన్యాసం స్వీకరించి మూర్ఛంతగా పేరుకున్నటువంటి ఈ యొక్క మూలశంకరుడు, తన అసలు పేరుగా ఉన్న మూలశంకరుడు దయానంద సరస్వతిగా పేరు మార్చుకున్నాడు. శృంగేరి మఠానికి చెందినటువంటి ఈ పరమానంద సరస్వతి వద్ద దయానంద సరస్వతిగా పేరు మార్చుకున్నాడు. అదే మధురానగర్ సంబంధించిన ప్రదేశంలో విరసానదుల వద్ద వేదాంగాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని అతని యొక్క విశిష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అనంతరం ఇప్పుడు ఈ యొక్క ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేశాడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఆర్య సమాజాన్ని స్టార్ట్ అయినటువంటి ఇతను ఈ యొక్క ఆర్య సమాజంలో ఏ సిద్ధాంతాలను ఇతను పొందపరిచాడు, ఏ సిద్ధాంతాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనుకున్నాడు, ఏ సిద్ధాంతాల ద్వారా ప్రజల్లో ఒక నూతన మార్పును తీసుకురావాలనుకున్నాడు అనేది ఒకసారి మనం చూస్తే
ఫస్ట్ వారి ఆలయ సభా సిద్ధాంతాలు వేదాలే విశ్వజ్ఞానానికి మూలాలు. విశ్వజ్ఞానాన్ని మనం పొందాలి అంటే, పరిజ్ఞానాన్ని మనం చేరుకోవాలి అంటే వేదాలే మనకి విశ్వజ్ఞానానికి మూలాలు. అంటే మనం సంపాదించినటువంటి జ్ఞానం అంతా కూడా ప్రధానంగా వేదాలను పొందుతున్నదే. అందువల్ల అతను ఏమన్నాడంటే వేదాలకు తరలిపోండి. ఒకసారి హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటో, కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతి కలిగినటువంటి భారతదేశంలో హిందువులు ఏ విధంగా తమ జీవన ఆధారాన్ని, తమ జీవితాన్ని కొనసాగించారు, ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆహార అలవాట్లు ఏ విధంగా కొనసాగించారు, పాశ్చాత్య దేశాలకు భారతీయ దేశాలకు ఉన్నటువంటి సంబంధాలు లేక భేదాలు ఎలా ఉన్నాయి, ఐదవ మధ్య యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంది అన్న విషయాలన్నీ కూడా అవగాహన చేసుకోవాలంటే భారతీయుల విషయ జ్ఞానానికి ఇక ప్రత్యేకంగా నిలిచారంటే వారు ప్రధానంగా వేదాలే కారణం. కాబట్టి ఒకసారి ఇక ఆధునిక భారతదేశంలో పోకడలకు, పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిపోతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానికం లేక యువత పాశ్చాత్య విద్య వైపు కాకుండా హైందవ మత పునరుద్ధరణ కోసం మళ్ళా మనం శ్రమించి హిందూ మతాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుపై ఉందని గమనించినటువంటి దయానంద సరస్వతి భారతదేశంలో వేదాలే విశ్వ జ్ఞానానికి మూలాలుగా ఒకసారి వివరణ చేస్తూ వేదాలకు తరలిపండి. అందుకనే స్వామి అంటే గో బ్యాక్ టు ద వేదాస్, గో బ్యాక్ టు ద వేదాస్, వేదాలకు తరలిపోండి. ఒకసారి వేదాలకు వైపు వెళితే, వేదాల వైపు మాట వెళితే హిందూ మత గొప్పతనం ఏమిటో అందరికీ తెలుస్తుంది అని నేటి యువతంతా కూడా పాశ్చాత్య పోకడల వైపు వెళ్ళిపోతూ భారతీయ యొక్క మూలాలను మర్చిపోతున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ గొప్పతనం గురించి, భారతదేశం యొక్క సనాతన సాంప్రదాయ పద్ధతుల గురించి యువత నేర్చుకోవాలి అంటే వేదాల వైపు తరలిపోండి అని ఇతర మొట్టమొదటిసారిగా వేదాలు ఉన్నటువంటి విష జ్ఞానాన్ని గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం దయానంద సరస్వతి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ వేదాలే విషయ జ్ఞానానికి మూలాలు, వేదాలకు తల్లిటువంటి గో బ్యాక్ టు ద వేదాస్ అనేటువంటి ఈ నిరాధాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులో మరికొన్ని సిద్ధాంతాల్లో ముఖ్యంగా దేని గురించి మాట్లాడుతున్నామంటే భగవంతుడు ఒక్కడే, అతను నిరాకారుడు అని. భగవంతుడు ఒక్కడే. మీరు ఏ మతాలు స్వీకరించి ఏం చేసినా భగవంతుడు అంటే పేరులో మార్పుగా ఉంది, మతాలు స్వీకరించి పద్ధతిలో మార్పు కూడా భగవంతుడు ఒక్కడే, అతడు నిరాకారుడు, ఎటువంటి ఆకారం లేనివాడు. ఇటువంటి ఆకారం లేనటువంటి వ్యక్తికి భగవంతుడిగా ఉన్నాడని సిద్ధాంతాలు తెలియజేశారు. అదేవిధంగా విగ్రహాలను కూడా అంటే ఆకారం లేనటువంటి వ్యక్తిని విగ్రహాల ద్వారా పూజించడం అనేది ఈ యొక్క మూఢాచారాలకు ప్రతీకగా నిలుస్తుంది. కాబట్టి హైందవ మతంలో ప్రముఖ మూఢాచారంగా ఆచార సాంప్రదాయాలను, ఆనాటి సనాతన సిద్ధాంతాల్లో ఒకటి ఉన్నటువంటి ఈ విగ్రహాలను ఖండించినటువంటి సమాజం కూడా ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం కూడా విగ్రహాలను ఖండించింది. ఆర్య సమాజం కూడా విగ్రహాలను ఖండించింది. విగ్రహాలను ఖండించడానికి ప్రధాన కారణం ఏంటంటే భగవంతుడు ఒక్కడే, నిరాకారుడు, ఎటువంటి ఆకారం లేనివాడు. ఎటువంటి ఆకారం లేనటువంటి వ్యక్తికి మీరు విగ్రహాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అనే ఉద్దేశంతో విగ్రహాలను ఖండించినటువంటి మరొక సమాజం ఆర్య సమాజం. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ అసత్య మాటలు. అంటే సత్యాన్ని పలకవలను. ఇక్కడ ఎన్నో ఏ మతానికి చెందినటువంటి సిద్ధాంతాలు అయినా సరే అసత్య మాటలు. అదేవిధంగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మరి ఏ మతాన్ని స్వీకరించినటువంటి విద్యార్థులైనప్పుడు కూడా సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. తోటి వారికి సహాయం చేసే విధానంలోనే మన పద్ధతులు కొనసాగాలి అని తెలియజేసేదే ఈ యొక్క ఆర్య సమాజం. అదేవిధంగా దేశంలో ఒకే మతం ఉండాలి, ఒకే మతాన్ని ప్రజలు కలిగి ఉండాలి. అయితే ఇతను ఇతర మతాల గురించి సమస్య ఎలా ఉన్నా హిందూ మతం యొక్క అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి ఇతను దయానంద సరస్వతి. ఇతను ఏం చెప్పారంటే చాలా మంది క్రైస్తవ మిషనరీల వల్ల భారతదేశంలో పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి ఆంగ్ల భాష విషయంలో కానీ, లేకపోతే క్రైస్తవ మిషనరీలు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క క్రైస్తవ మత బోధన వల్ల భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు హైందవ మతం నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు. అన్ని మతాలను వదిలిపెట్టండి, తిరిగి మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన మతం ఉన్నటువంటి హిందూ మతంలోకి రండి అని, అందుకోసం శుద్ధి ఉద్యమాన్ని మీరు వచ్చి అందులో శుద్ధి చేసుకొని మరలా తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి హైందవ మతంలో కొనసాగుతున్నటువంటి హిందూ మతానికి ప్రాముఖ్యత గమనించి
స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఇతని యొక్క ఉద్యమం, ఇతను స్టార్ట్ చేసినటువంటి ఈ శుద్ధి ఉద్యమం ఫలితంగానే మలబార్ ప్రాంతంలో ఇంచుమించు 2500 మంది ముస్లిం హిందువులు కాదు, ముస్లింలు మలబార్ ప్రాంతం ఎక్కడుంది? మలబార్ ఎక్కడుందంటే కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళ రాష్ట్రంలోని మలబార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంచుమించు 2500 మంది ముస్లింలు శుద్ధి ఉద్యమం ద్వారా, ఇతని యొక్క విధానాల ద్వారా, ఇతను అనుసరించినటువంటి పద్ధతుల ద్వారా, ఆర్య సమాజం యొక్క సిద్ధాంతాల ద్వారా, అతని యొక్క స్టార్ట్ చేసినటువంటి అతని యొక్క పత్రికలు, సత్యార్థ ప్రకాశ్ అనేటువంటి పత్రికలో ఉన్నటువంటి ముఖ్య సిద్ధాంతాల ద్వారా ఈ 2500 మంది ముస్లింలు శుద్ధి ఉద్యమం ద్వారా హిందూ మతంలోకి చేరడం అనేది జరిగింది. అయితే ఆర్య సమాజం తన యొక్క విధానాన్ని భారతదేశంలో కొనసాగిస్తూనే ఆర్య సమాజానికి ఈ యొక్క భారతీయ యువతను మేల్కొల్పడానికి, నాటి సమాజంలో ఉన్నటువంటి దురాచారాన్ని ఖండించడానికి ఇది తన వంతు పాత్ర పోషించింది. దానిలో మరొక విషయంగా సంఘ సంస్కరణ ఉద్యమం గురించి, సంఘ సంస్కరణ ఉద్యమం ఆర్య సమాజం సంఘ సంస్కరణ చేసినటువంటి విషయం ఏంటంటే ఆనాటి సాంఘిక దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించింది. సాంఘిక దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఈ యొక్క సమాజం ఆర్య సమాజం. ఈ ఆర్య సమాజం సాంఘిక దురాచారంలో భాగంగా కుల వ్యవస్థను, నాటి సమాజంలో వేలూరుకుపోయినటువంటి కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను, నాటి బాల్య వివాహాలను, అస్పృశ్యతను నివారించడానికి, నిర్మూలించడానికి విశేషమైనటువంటి కృషి చేసింది ఈ ఆర్య సమాజం. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థను మన ఆర్యులు తీసుకొచ్చారనేటువంటి విధానం మనం అవకాశంలో చూస్తాం. అలాంటి సమాజానికి దూరంగా గీటివేయబడినటువంటి పంచములుగా, అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల తర్వాత తయారైనటువంటి పంచములుగా, పంచవర్ణాలుగా, 3వ 5వ రాజుగా ఉన్నటువంటి ఈ యొక్క దూరంగా, సమాజానికి దూరంగా ఉన్నటువంటి ఈ యొక్క అన్నదాని వారిగా అస్పృశ్యతకు గురైనటువంటి మిత్రమైనటువంటి దానికి సంబంధించి ఈ కుల వ్యవస్థ, బాల్య వివాహాలు, వర్ణ వ్యవస్థ, అస్పృశ్యతను నివారించడానికి ఈ యొక్క సమాజం, ఆర్య సమాజం నిరంతరంగా శ్రమించినటువంటి విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా స్త్రీ జనాందోళనకు, అదేవిధంగా నిమ్న జాతుల అభివృద్ధికి, అంటే నిమ్న జాతులు అస్పృశ్యతకు గురవుతున్నటువంటి ఈ యొక్క దళితులు, తక్కువ జాతి ప్రజలైనటువంటి వేళకు నిమ్న జాతుల అభివృద్ధి కోసం నిరంతరంగా శ్రమించినటువంటి సమాజం ఆర్య సమాజం. అదేవిధంగా ఈ యొక్క ఆర్య సమాజం 1882 సంవత్సరంలో గోరక్షణ సభ అనేటువంటి సభను ఏర్పాటు చేస్తుంది. దీనికి ప్రాధాన్యత ఏంటంటే 1882 సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఆర్య సమాజ స్థాపన, ఆర్య సమాజం స్టార్ట్ చేసినటువంటి ఈ 1882 గోరక్షణ సభ ఏర్పాటు చేసి గోవధను వ్యతిరేకిస్తూ, అంటే గోవులను వధించడం, గోవులను జంతువులు బలి ఇవ్వడం అనేది గోవధను వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి సమాజం ఆర్య సమాజం. హిందువులకు పడుతున్నటువంటి జంతువుగా మనం గోవుల గురించి మాట్లాడుతూ ఉంటాం. మనకు 1857 శతాబ్ది తిరుగుబాటు సమయంలో కూడా ఈ యొక్క జంతువుల గురించి ప్రస్తావన ఉంది కదా. అంటే గోవధ, అంటే హిందువులకు పవిత్రమైనది ఆవు, అదేవిధంగా ముస్లింలకు అసహ్యమైనటువంటిది జంతువులు పంది. అందుకనే మనకి 1857 శతాబ్ది తిరుగుబాటు సమయంలో మనకి ఆవు కొవ్వు, పంది కొవ్వు తోటలను ఉపయోగించారు. అంటే ఆవు కొవ్వును, పంది కొవ్వును ఉపయోగించి తోటలు వాడాలని ఆనాటి ఆ భారతీయ సమాజంలో ముస్లింలు, అంటే హిందువులు, ముస్లింలు సిపాయిలుగా ఉంటూ మా యొక్క నోటి ద్వారా తీసినటువంటి యొక్క ఆవు కొవ్వు, పంది కొవ్వు అనేది ఆవుని హిందువులు నోటితో పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా భావిస్తారు. అదే ముస్లింలు అంటే పంది అంటే ఆశయం ముస్లింలకి, మరి ఆవును నోటితో తీయాలి, ఈ తోటలంతే పెట్టించాలి. కాబట్టి ఈ ఆవు కొవ్వు, పంది కొవ్వు తోటల గురించి మనం 1857 శతాబ్ది తిరుగుబాటు అయినప్పుడు ఒక తక్షణ కారణం కింద దీన్ని ఉపయోగించినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ కూడా హిందువులకు గోరక్షణ సమాజం ఏర్పాటు చేసి గోవధను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీసుకున్న సమాజం ఆర్య సమాజం. అదేవిధంగా నెక్స్ట్ ఇదే ఆర్య సమాజం అసలు ఏం కృషి చేసింది అని మనం చూస్తే విద్యా వ్యాప్తికి నిరంతరం కృషి చేసినటువంటి సమాజం ఆర్య సమాజం. ఈ ఆర్య సమాజం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి యువత
విద్యా వ్యాప్తులు చేయాలి, విద్యార్థులు చేయాలి, ప్రతి వ్యక్తి కూడా విద్యను అభ్యసించాలి అనేటువంటి ఉద్దేశంతో విద్యా వ్యాప్తి కోసం నిరంతరం శ్రమించినటువంటి సమాజం ఆర్య సమాజం. ఇక్కడ ఇతని మరణాంతరం ఇతని పేరు మీదుగా ఆంగ్లో వేదిక్ కళాశాలలు లాహోర్లో స్టార్ట్ చేయబడ్డాయి. భారతదేశంలో లాహోర్, పాకిస్తాన్ కూడా భారతదేశంలో అంతర్భాగం ఉంది కాబట్టి ఈ యొక్క లాహోర్ అనే ప్రదేశంలో ఆంగ్లో వేదిక్ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటుగా అదేవిధంగా డెహ్రాడూన్లో కూడా ఆంగ్లో వేదిక్ కళాశాలను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా జలంధర్లో, పంజాబ్లో ఉన్నటువంటి జలంధర్ ప్రాంతంలో మహిళల కోసం కళాశాలను ఏర్పాటు చేయడం ఆంగ్లో వేదిక్ అంటే ఆ యొక్క ఆంగ్లో వేదిక్ కళాశాలను స్టార్ట్ చేసి హైందవ మతం యొక్క గొప్పతనాన్ని పునరుద్ధరించడం కోసం భారతదేశంలో నుండి ప్రతి యువత కూడా విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో బ్రహ్మ సమాజంతో పాటు ఆర్య సమాజం కూడా తన మనుగడ కొనసాగించింది. ఆర్య సమాజం కూడా ఈ హైందవ మత పునరుద్ధరణ కోసం నిరంతరం శ్రమించినటువంటి మరొక సమాజంగా మనం దీని గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాచీన వైభవం యొక్క ప్రాతిపదికగా భారతదేశ యొక్క నిర్మాణం జరగాలని, భారతీయులు స్వపరిపాలన సాధించాలనేటువంటి రాజకీయ కాంక్షను కూడా కోరుకుంది. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులను కూడా యూనిట్గా అయ్యి స్వపరిపాలన సాధించాలి అన్నటువంటి ఉద్దేశంతో భారత యువతను రాజకీయ అంశాల వైపు మళ్లించినటువంటి సమాజం కూడా ఆర్య సమాజం. ఇది ఒక మత ఉద్యమంగానే కాకుండా రాజకీయ భావాలు కలిగినటువంటి ప్రాచీన మత వైభవం కలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు తమ యొక్క స్వపరిపాలన కోసం, హైందవ మత సంస్కృతిని కాపాడుకోవడం కోసం, సొంతంగా తమ దేశాన్ని తాము పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో హైందవ మత పునరుద్ధరణ కోసం నిరంతరం శ్రమించినటువంటి ఒక సమాజం ఆర్య సమాజం. చివరికి ఇతని యొక్క బోధనలు ఫలితంగా దయానంద సరస్వతి యొక్క బోధనలు ఫలితంగా భారతదేశంలో కొంతమంది ప్రముఖులు ఆర్య సమాజం వైపు మళ్లించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా లాలా లజపతి రాయ్, లాలా హంసరాజ్, అదేవిధంగా ఈ యొక్క ఆర్య సమాజానికి ముఖ్యంగా అరవింద్ ఘోష్ ప్రముఖమైనటువంటి వ్యక్తులు వీళ్ళు భారత జాతీయ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి విషయం మనకి తెలుస్తుంది. అయితే స్వామి ముఖ్యంగా ఈ యొక్క దయానంద సరస్వతి మరణాంతరం స్వామి శ్రద్ధానంద ఈ యొక్క ఆర్య సమాజాన్ని ముందు తీసుకెళ్ళడానికి నాయకత్వం వహించారు. అదేవిధంగా లాలా లజపతి రాయ్, ముఖ్యంగా లాలా లజపతి రాయ్, అదేవిధంగా లాలా హంసరాజ్ లాంటి ప్రముఖులందరూ కూడా ఆర్య సమాజ అభివృద్ధి కోసం దయానంద సరస్వతి మరణాంతరం స్వామి శ్రద్ధానంద దయానంద సరస్వతి యొక్క విధానాలను ఆర్య సమాజంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా లాలా లజపతి రాయ్, స్వామి శ్రద్ధానంద, లాలా హంసరాజ్ లాంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇతని యొక్క ఈ మత సిద్ధాంతాల యొక్క లేకపోతే ఆర్య సమాజం యొక్క సిద్ధాంతాల ద్వారా భారతదేశంలో అతని బోధనల వల్ల ప్రభావితులైనటువంటి ఈ యొక్క లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, అరవింద్ ఘోష్ లాంటి ప్రముఖ వ్యక్తులు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆనాటి ఆర్య సమాజంలో సభ్యత్వం సేకరించి స్వామి దయానంద సరస్వతి యొక్క బోధన వల్ల ప్రభావితులై లాలా లజపతి రాయ్ లాంటి వ్యక్తులు కానీ, బాల గంగాధర్ తిలక్ మహారాష్ట్రలో హోంగుళ్ళ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి బాల గంగాధర్ తిలక్, అదేవిధంగా వందే మాతరం ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి అరవింద్ ఘోష్, అదేవిధంగా ప్రముఖ వ్యక్తులు స్వాతంత్ర నాయకత్వంలో ప్రాతినిధ్యం చాలా మంది ప్రముఖ వ్యక్తులు ఈ యొక్క దయానంద సరస్వతి యొక్క బోధన వల్ల ప్రభావితులై స్వాతంత్ర ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించినటువంటి సందర్భం మనకి తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఇప్పటికీ కూడా ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి మరణాంతరం ఆర్య సమాజం నేటికి కూడా తన యొక్క కార్యకలాపం కొనసాగిస్తూ
ఆర్య సమాజం యొక్క శాఖలు నేటికి కూడా భారతదేశం అంతా కూడా వ్యాపించడమే కాకుండా ప్రజల యొక్క సేవా కార్యక్రమాల్లో నేటికి ఆర్య సమాజం యొక్క శాఖలు నేటికి కొనసాగుతూ ఉన్నాయి అన్న విషయం మనకి అర్థమవుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా ఈ సాంఘిక ఉద్యమంలో బ్రహ్మ సమాజం గురించి లాస్ట్ క్లాస్ లో విన్నాం. అదేవిధంగా ఆర్య సమాజం యొక్క పాత్ర గురించి మనం ఇక్కడ చూసాము. ఇందులో మనకి క్వశ్చన్ ఎస్ఐ కింద దయానంద సరస్వతి బోధనలను కానీ లేదా ఆర్య సమాజం భారతదేశానికి చేసినటువంటి సేవల గురించి కానీ ఇది భారతీయ అంటే మత ఉద్యమంలో ఆర్య సమాజం పాత్ర ఏంటి అన్న విషయం దాని గురించి అడిగే సందర్భంలో మనం ఈ యొక్క టాపిక్ గురించి చెప్పడం జరిగింది. ఆర్య సమాజాన్ని ఎవరు స్టార్ట్ చేశారు ఏంటంటే మనం చూస్తే 1875 సంవత్సరంలో ఆర్య సమాజ స్థాపన ముంబైలో జరిగిందని, దీనికి 1824 సంవత్సరంలో మోరి అనే ప్రాంతంలో గుజరాత్లోని మోరి అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి మూలాశంకరుడు మూల్చంద్ ఈ పర్సన్ దయానంద సరస్వతి పేరు మీదుగా ఈ యొక్క ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేశాడు. 15 సంవత్సరాలు దేశ పర్యటన చేసి శృంగేరి మఠాన్ని చేసినటువంటి పరమానంద సరస్వతి అనేటువంటి వద్ద యొక్క సన్యాసం స్వీకరించి అతని పేరు మీదుగా పరమానంద సరస్వతి పేరు మీదుగా దయానంద సరస్వతిగా పేరు మార్చుకొని తద్వారా ఆ యొక్క మధుర నగర సంబంధించినటువంటి విరజానందుని వద్ద వేదాంగాల్లో ఉన్నటువంటి హిందూ మతం యొక్క గొప్పతనం యొక్క సారాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని తరువాత కాలంలో అతడు ముంబైలోని ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి హైందవ మత సాంప్రదాయాల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలి, సనాతన సాంప్రదాయాలు మూఢాచారాలను ఖండించి బాల్య వివాహాలకు నిషేధించి అగ్ర కులాల యొక్క చేతిలో నలిగిపోతున్నటువంటి తక్కువ వర్గాలైనటువంటి ప్రజల యొక్క సంరక్షణ కోసం హైందవ మత పునరుద్ధరణ కోసం పనిచేస్తూనే స్త్రీ విద్యకు పాటుపడినటువంటి సమాజంగా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఈ యొక్క తన మరణాంతరం భారతదేశంలో ఆంగ్ల వేదిక కళాశాలలుగా లాహోర్లోను, అదేవిధంగా మనకి ప్రధానంగా జలంధర్ ప్రాంతంలోను, అదేవిధంగా డెహ్రాడూన్ ప్రాంతంలో ఆంగ్ల వేదిక పాఠశాల స్టార్ట్ చేసి భారతదేశంలో ప్రతి యువత కూడా విద్య వైపు పండించాలి, విద్యను అవగాహన చేసుకోవాలి అని విద్య గురించి నిరంతరం శ్రమించినటువంటి సమాజం ఆర్య సమాజం. అదేవిధంగా హైందవ మత యొక్క గొప్పతనం కూడా నాటి వేదాల్లోనే పొందపరుస్తుందని, విశ్వ పరిజ్ఞానాన్ని పొందాలని వేదాలను అభ్యసించాలని, అందువల్ల వేదాలను అభ్యసించండి, వేదాలకు తరలించండి, గో బ్యాక్ టు ద వేదస్ అనేటువంటి ఈ యొక్క వేదాల యొక్క సారాంశాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి దయానంద సరస్వతి. సత్యార్థి ప్రకాశ్ అనేటువంటి పత్రిక ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులను యువతను ప్రభావితం చేసి ముఖ్యంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో తన బోధనల వల్ల ప్రముఖ వ్యక్తులైనటువంటి ఈ యొక్క లాలా లజపతి రాయ్, అదేవిధంగా మహారాష్ట్ర చెందినటువంటి బాలగంగాధర్ తిలక్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్ లాంటి ఎంతో మంది ప్రముఖులను తన బోధనల వైపు మళ్లించి తన యొక్క విధానాల ద్వారా భారత స్వాతంత్ర ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించడానికి ఈ యొక్క ఆర్య సమాజం ఎంతగానో శ్రమించినటువంటి విషయం మనకు పూర్తిగా అవగాహన అవుతుంది.